అమ్మ నేను పెళ్లి చేసుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే, భీష్ములాగా ధర్మంగా బ్రతకగలవా జీవితాంతం? పోనీ ఆంజనేయ స్వామిలాగా దైవ భక్తికే నీ జీవితాన్ని అంకితం చేయగలుగుతావా? లేదు కదా. నీకులానే పెళ్లి చేసుకోనని ఒక ఆయన ఉన్నాడంట. అతను ఒక రోజు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మకు కొంతమంది మనుషులు వెల్లికిలా ఏలాడుతూ ఉన్నారంట. దానికి ఒకే ఒక వేరుంది, ఆ వేరును కూడా ఎలుగు కొరికేస్తుందంట. వీళ్ళు పడిపోతే ఎక్కడ పడిపోతారు? కింద పాతాళంలో పడిపోతారంట. ఇదంతా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వాములోరు మీరు ఎందుకు ఇలా వేలాడుతున్నారు, నేను మీకు ఏమైనా సాయం చేయగలుగుతానా అని అడిగాడంట ఇతను. నాయన, ఇదిగో మాది పలానా వంశం, మా వంశంలో ఒకడు ఉన్నాడు, ఒకే ఒక మనవడు, వాడు పెళ్లి చేసుకొని అంటున్నాడు, స్వర్గంలో ఉండాల్సిన మేము ఇదిగో ఇక్కడికి వచ్చాము, వాడు కానీ పెళ్లి చేసుకొని మా పితృకార్యాలు వదిలాడా మేము మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతాము, వాడు చేసుకోవట్లేదు కాబట్టి మేము పాతాళంలో పడిపోవడానికి రెడీగా ఉన్నాం, కాస్త వాడు కనిపిస్తే వాడిని పెళ్లి చేసుకోమని చెప్తావా నాయన అని అన్నారంట. తీరా ఇతనే ఆ వంశంలో పెళ్లి చేసుకోను అని చెప్పిన అతను ఇక అప్పటి నుంచి ఆయన బుద్ధి తెచ్చుకొని నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అన్నాడంట. అందుకే పెళ్లి చేసుకోకపోతే పితృ రుణాల ద్వారా మనకి దోషాలు కలుగుతాయి.